1 హెక్టామీటర్. అటువంటి 10 హెక్టామీటర్లు 1 డెకామీటర్. అటువంటి 10 డెకామీటర్లో 1 మీటర్. ఇటువంటి 1000 మీటర్లో 1 కిలోమీటర్. ఇది లెక్క అండి, గణితంలో ఉన్నటువంటి లెక్క. ఏమండి, ఇటువంటివి 1000 మీటర్లు 1 కిలోమీటర్ అయితే 1000 × 40 కిలోమీటర్లు ఎంత అవుతుంది? 40,000. అంత లోతులో వచ్చిందండి ఈ సునామీ. ఇటువంటి సునామీలు ఇంకా అనేకమైనవి రాబోతూ ఉంటున్నవి. అంత మాత్రమే కాదు సుమా, రాబోయేటువంటి రోజులలో సముద్రముల యొక్క ఘోషను బట్టి సముద్రము, దేవా నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు ఎప్పుడు వస్తావు? ఈ సృష్టి అంతా కూడా ఆశతో. రోమపత్రిక 8:18 అనుకుంటున్నాను. చూడండి, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన. ఏమండి, ప్రసవ వేదన పడుతుందంటే సృష్టి. ప్రసవ వేదన అంటే ఈ రోజుని గర్భమును దాల్చినటువంటి స్త్రీలకు మాత్రమే తెలుస్తుంది. ఆ వేదన ఎంత వేదనో, ఆ బాధ ఎంత భయంకరమైనటువంటి బాధో. లైఫ్లో ఎప్పుడూ కూడా ఇటువంటి బాధ నేను అనుభవించలేను, అమ్మో మొర్రో అని ముత్తుకునేటువంటి రోజే. ఇటువంటి రోజులు అనేకమైనవి కలిపితే ఎలాగుంటుందో అటువంటి రోజు ఈ రోజుని ఈ భూమి మీద జరగబోతుంది. అందుకే ఈ సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూ మూలుగుతుందటండి. మూలుగుతుంది. మూలుగంటే ఎప్పుడు మూలుగుతాము? ఎప్పుడు మూలుగుతామండి? బాధ వచ్చినప్పుడు మూలుగుతాం. బాధ వచ్చినప్పుడు మూలుగుతామండి. బాధ లేకపోతే ఎవరైనా మూలుగుతారా? 3 రోజుల నుంచి పడుతున్నాను ఇప్పుడు. ఆవిడ నిద్రపోతే నిద్రపోను. నిద్రపోవడానికి ఎలాగా లేదు ఆవిడకి.